నమస్తే నేను సంజన, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసుకున్నా కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఏదో ఒక జాయింట్ పెయిన్స్ కావచ్చు, కీళ్ళ నొప్పులు, ఏదో ఒక నొప్పితో బాధపడుతున్నారు. తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, లేదా వర్క్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎక్కువ చూసుకుంటే మనం కీళ్ళ నొప్పులు కావచ్చు, నెక్ పెయిన్స్ కావచ్చు, బాడీ పెయిన్స్ తో సఫర్ అవుతున్నారు. అసలు ఎందుకు సఫర్ అవుతున్నారు, ఎందుకు అట్లాంటి ప్రాబ్లమ్స్ చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళకి ఎందుకు వస్తుందో మనతో పాటు ఉన్నారు భాను పూర్ణిమ గారు, ఫిజియోథెరపిస్ట్. వారితో మాట్లాడి, డాక్టర్ గారితో మాట్లాడి దానికి పరిష్కార మార్గాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతూ ఉన్నారు. బేసికలీ లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చండి. ఒకప్పుడు అంటే చిన్న వయసు నుంచి ఒకప్పుడు స్కూల్స్లో పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉండేవి, ఆటలు ఉండేవి. ఇప్పుడు ఆడుకునే పిల్లలు ఎంతమంది కనిపిస్తున్నారు? అసలు ఆటలు అనేవి చాలా తక్కువైపోయాయి. దానికి తోడు సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ అంటే సిస్టమ్ ముందు కూర్చుంటే గంటలు గంటలు అక్కడే కూర్చుండిపోవడము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్ కంటిన్యూస్గా ఒకటే ప్లేస్లో ఉండిపోవడము. సో ఇలాంటి కారణాల వల్ల మనం ఈ నొప్పులు ఎక్కువయ్యాయి అని చెప్పుకోవచ్చు. ప్రకారం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల అన్నారు. బట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసినా కూడా వాళ్ళకి కూడా ఎక్కడికక్కడ పట్టేస్తూ ఉన్నాయి జాయింట్ పెయిన్స్. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అంటే ఓవర్ ఎప్పుడూ చేయకూడదండి. ఎప్పుడైనా మనం ఫిజికల్ యాక్టివిటీ అయినా ఏదైనా కూడా బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి. సో మన బాడీకి మనం ఎంతైతే ఆహారం తీసుకుంటామో సో దానికి తగ్గ ఫిజికల్ యాక్టివిటీ మనము ఖర్చు అంటే క్యాలరీస్ రూపంలో దాన్ని ఖర్చు పెడుతూ ఉండాలి. సో ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటామో అప్పుడు ప్రాపర్గా అన్ని రకాలుగా ఉంటుంది. సో మనకు కొంతమంది ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ అవసరం ఉన్న ప్రొఫెషన్స్లో ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ అథ్లీట్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు. సో వీళ్ళు ఇలాంటి నొప్పులు ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే ప్రాపర్గా అంటే వాళ్ళ మెయిన్ యాక్టివిటీ చేసే ముందు మజిల్ని ప్రాపర్గా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. సో యాక్టివిటీ చేసే ముందు వార్మప్స్ చేసుకోవడం కానీ, యాక్టివిటీ ఫినిష్ అయిన తర్వాత వార్మ్ డౌన్స్ చేసుకోవడం కానీ, సో ఇలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తే నొప్పులు లేకుండా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో కొంతమందికి ఇప్పుడు ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ప్లేయర్స్ దాంట్లో పంపించడానికి, లైక్ స్పోర్ట్స్ లో పంపించడానికి భయపడుతున్నారు. కాజ్ ముందే చిన్న ఏజ్ లోనే బోన్స్ అరిగిపోతాయేమో, ఇక్కడికక్కడ క్రాక్స్ వస్తాయేమో, సఫర్ అవ్వాలేమో అని చెప్పేసి భయపడుతున్నారు. ఎందుకని అట్లా? అది చాలా తప్పు ఆలోచన అండి. చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆటలు ఉంటేనే మజిల్ డెవలప్మెంట్ కానీ బోన్ డెవలప్మెంట్ కానీ ప్రాపర్గా ఉంటుంది. సో ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు, దానివల్ల భయపడకూడదండి. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, ఎక్కడో ఒక యాక్సిడెంట్ అవుతుంది. సో అలా అని మనం మొత్తంకి వెహికల్ వెళ్ళకుండా, అసలు వెహికల్స్ అంటూ ఎక్కకుండా ఆపేలేం కదా. సో పిల్లలు అన్న తర్వాత పడుతూ ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ డెవలప్మెంట్ అని వాళ్ళకి ఎలాగా దాన్ని ఫేస్ చేయాలి అనేది అలవాటు అవుతుంది. సో చిన్న చిన్న దెబ్బలు వాళ్ళకి తొందరగానే హీల్ అయిపోతాయి. ఒకవేళ బోన్స్ ఏమైనా ఫ్రాక్చర్స్ అట్లా అయినా కూడా వాళ్ళకి చాలా తక్కువ టైంలోనే వాళ్ళు హీల్ అయిపోతారు. సో దాని నుంచి వాళ్ళు ఫర్దర్గా ప్రాక్టీస్ అవ్వాలి. కానీ సో ఆ ప్రమాదాలకి భయపడి పిల్లల్ని యాక్టివిటీస్లో పెట్టకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదండి. యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ గా, డాక్టర్ గా మీ దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి. డాక్టర్ అయితే అట్లీస్ట్ పర్ డే 10,000 స్టెప్స్ నడవని చెప్తారు. సో చాలా మంది ఏం చేస్తారంటే మోకాళ్ళు ఎక్కడ అరిగిపోతాయో, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయని చెప్పి చాలా మంది నడవరు. అట్లీస్ట్ తిన్నా కనీసం 100 అడుగులు నడవమన్నా కూడా నడవరు. సో అటువంటి వారికి ఏం చెప్తారు? 40 minutes వాక్ ఆర్ 10,000 స్టెప్స్ వాక్ అనేది ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా కంపల్సరీ అండి. సో ఇన్ కేస్ అంటే ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, ఆల్రెడీ మా మోకాలు అరిగిపోయాయండి, ఇంకా నడిస్తే ఇంకా ఎక్కువ అరిగిపోతాయేమో. సో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మన బాడీలో ఉన్న పార్ట్స్ అంటే ఏ జాయింట్ ఎంతవరకు దాని జాయింట్ రేంజ్ మూమెంట్ ఉంటుందో దాని మేరకు మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని యూసేజ్లో పెడుతూ ఉంటేనే అది ఫంక్షన్లో ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోర్ ఉందనుకుందాం. సో డోర్ని వేస్తూ తీస్తూ ఉంటేనే అది ఉంటుంది, ఫంక్షనింగ్ బాగుంటుంది. అలా కాకుండా డోర్ని ఐదర్ మూసేసి పెట్టేసినా లేకపోతే తెరిచి కంప్లీట్గా ఓపెన్ పెట్టేసినా కూడా ఆ లోపల హింజెస్ అనేవి తుప్పు పట్టేస్తూ ఉంటాయి, ఓపెన్ చేయడానికి. సో మన జాయింట్స్ కూడా అట్లాగేనండి. సో ఎప్పుడైతే మనము ఫుల్ రేంజ్లో వాటిని వాడుతూ ఉంటామో అప్పుడే మనం వాటిని అరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు. అలా అని గంటల తరబడి అంటే బాగా అలసిపోయేటట్టు చేయమని కాదు. సో బ్యాలెన్స్డ్గా ఏదైనా చేసుకుంటే మనకి ప్రాపర్గా ఉంటుంది. సో కొంతమందికి ఇక్కడ ఒక డౌట్, లైక్ గడ్డిలో వాటిలో నడిస్తే ఓకే, బట్ రోడ్ మీద దాని మీద స్లోప్స్ మీద నడిస్తే మళ్ళీ మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తే అరిగిపోతాయి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు అది కరెక్టేనండి, సర్ఫేస్ని బట్టి. అంటే మనం నడిచేటప్పుడు మన కాలు అనేది నేల మీద టచ్ అవుతుంది. సో నాది టచ్ అయినప్పుడు కింద నుంచి
షాక్ అబ్జార్ప్షన్ అనేది మన మోకాల మీద జాయింట్ ఇంపాక్ట్ పడుతుంది. సో అలాంటి చోట్ల అంటే మనకి సర్ఫేస్ అనేది ప్రాపర్గా లేనప్పుడు మనం ఫుట్వేర్ జాగ్రత్తలు తీసుకుంటే అంటే ప్రాపర్ షూ వేసుకోవడము అలా జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇంపాక్ట్స్ నుంచి చూసుకోవచ్చు. అదే మనకి గడ్డిలో కానీ ఇసుకలో కానీ నడిచే అవకాశం ఉంటే హ్యాపీగా ఫుట్వేర్ అంటే చెప్పులు కానీ షూ కానీ తీసి పక్కన పెట్టేసి అవునండి డెఫినెట్లీ. సో మనం ఫుట్వేర్ కేర్ తీసుకోవాలి. ఫుట్వేర్ బేసిక్ గా చాలా మందికి ఎక్కువ దూరం నడవక్కర్లేదు, జస్ట్ స్టెప్స్ ఎక్కితేనే చాలా నొప్పులు వచ్చేస్తాయి. అండ్ ఇంకోటి మోకాలు ఫట్ ఫట్ మన సౌండ్ వస్తూ ఉంటుంది. అవునండి. ఎందుకని అట్లా? సో స్టెప్స్ ఎక్కితేనే అంటే ఫిట్నెస్ కోసము స్టెప్స్ ఎక్కడం అనేది నేను అడ్వైస్ చేయనండి. ఓకే అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఇల్లు ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది, లేకపోతే యాజ్ ఎ నేచర్ ఆఫ్ జాబ్ అక్కడ లిఫ్ట్ లేదు, మెట్లు ఎక్కాల్సి వస్తుంది, ఓకే పర్వాలేదు ఎక్కొచ్చు. కానీ చాలామంది షాపింగ్ మాల్స్లో చూస్తుంటాము 13 ఫ్లోర్లు 15 ఫ్లోర్లు కూడా లిఫ్ట్ మానేసి మెట్లు ఎక్కేస్తూ ఉంటారు ఫిట్నెస్ కోసం అని. అది అడ్వైజబుల్ కాదు, నేనైతే అడ్వైజ్ చేయను. ఎందుకంటే అవర్ జాయింట్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ స్టెప్స్ ఎక్కడానికి మన అనాటమీ డిజైన్ చేయబడలేదు. సో అవసరం అయితే తప్పితే స్టెప్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాను. ఇంకో కేటగిరీ ఉంది, మీరు చెప్పినట్టు కొంతమంది స్టెప్స్ ఎక్కడానికి ఇష్టపడతారు, కొంతమంది వెళ్ళేటప్పుడు ఎస్కలేటర్ లో లిఫ్ట్ యూజ్ చేసి దిగేటప్పుడు మాత్రం స్టెప్స్ యూజ్ చేస్తారు. అవును, దిగేటప్పుడు పర్వాలేదండి. దిగేటప్పుడు అంటే మన దీని మీద జాయింట్స్ మీద అంత ఇంపాక్ట్ ఏం పడదు. బట్ ఎక్కేటప్పుడు అవసరమైతే తప్పితే అంటే 3 floors 4 floors వరకు ఓకే, అంతకంటే ఎక్కువ అయితే నేనైతే అడ్వైస్ చేయను. బట్ తప్పనప్పుడు ఇంకా తప్పదు. అసలు ఎక్కొద్దని చెప్పాను, మీరు అలా అనకండి. లేదు 13 ఫ్లోర్లు ఉన్నారు కదా ఇప్పుడు, అది ఎక్కడం అయితే మ్యాండేటరీ కాదు, ఎక్కొద్దని చెప్తారు. ఒక 2 3 5 floors వరకు దట్స్ ఫైన్. ఓకే అంటే సో చాలా మందికి ఎక్కువ మనం చూసుకుంటే చేతులే కావచ్చు, మెటికల్ ఎప్పుడు విరుస్తూ ఉంటారు, ఫట్ ఫట్ మన సౌండ్ వస్తుంది, ఈవెన్ నెక్ కూడా. సో అది ఎంత వరకు కరెక్ట్ అంటే హెల్త్ కి ఎంత మంచిది అది ఇట్లా విరవడం వల్ల, అంటే తర్వాత ఏం ప్రాబ్లం కాదంటారు? సో విరవటం వల్ల సౌండ్స్ అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా స్టిఫ్నెస్ ఉంది, లిగమెంట్స్ అంటే జాయింట్స్ టెండాన్స్ లిగమెంట్స్ అన్ని కలిపి ఫామ్ అవుతాయి కదా, స్పెసిఫిక్గా ఒకటే ప్లేస్లో ఉండటం వల్ల అది కొంచెము అంటే దానికి యాక్టివిటీ అది అడుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి విరుచుకోవాలి అన్న తర్వాత అది చాలా ప్రాబ్లం అయిందని చెప్పి ఫ్యూచర్ లో ప్రాబ్లం అయింది ఇప్పుడు. అండ్ ఇంకోటి అది ఇట్లా అంటేనే అది ఫ్రీ అయిపోతుంది హ్యాండ్, తర్వాత మళ్ళీ అలా ఒక 5-15 minutes వరకు మళ్ళీ పట్టేస్తోంది. అంటే బాడీలో ఏమైనా విటమిన్స్ ప్రాబ్లం వల్ల అట్లా అవుతుంది అంటారా? వైటమిన్స్ ప్రాబ్లం అని కాదండి, మీ నేచర్ ఆఫ్ వర్క్ వల్ల. అంటే మీకు స్పెసిఫిక్గా మీరు పట్టేస్తోంది అంటే ఆ పర్టికులర్ ఏరియాలో మీకు మజిల్ వీక్గా ఉన్నట్టు అది మిమ్మల్ని ఇండికేట్ చేస్తుంది, నన్ను కదిల్చండి, నన్ను ఒకటే ప్లేస్లో ఉంచొద్దు అని. సో దానివల్ల ఇబ్బంది అయితే ఏం అవ్వదు, కానీ హ్యాబిచువల్గా ఫామ్ చేసుకుంటే మాత్రము అది కొంచెం చూడడానికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది, అంతే తప్పితే దానివల్ల పెద్ద ప్రాబ్లం అయినా. సో మీకు అలా విరుచుకోవాలన్న ఇంటెన్షన్ మీకు వస్తుంది అంటే నన్ను కదపండి అని మీకు అది మిమ్మల్ని చెప్తుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా మందికి చిన్న ఏజ్ లో లిగ్మెంట్స్ మోకాలు కావచ్చు అరిగిపోతున్నాయి ఫట్ ఫట్ మరి. సో అయితే ఒక కాలికి అరిగిపోవడం ఇది ఒక ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకనంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు బాడీలో ఫిజికల్ యాక్టివిటీ ఒకటే చోట ఉండి ఎక్కువసేపు స్ట్రెయిన్ అవ్వడం వల్ల అంటారా? సో మోకాలు స్పెసిఫిక్ గా అంటే చాలా మందిలో గమనిస్తున్నాం, ఇది వరకు ఏంటంటే ఏజ్డ్ వాళ్ళలోనే అబౌవ్ 65 years వాళ్ళలోనే అరుగుదల ఉండేది. ఇప్పుడు late 30s late 20s early 30s లో కూడా ఎక్స్రే చూస్తుంటే అరిగిపోయే కనిపిస్తున్నాయి. సో మెయిన్ మోకాల్ని మనం ఫుల్ రేంజ్లో మనం వాడకపోవడం, అంటే మనము చిన్నప్పుడు నేల మీద కూర్చుని భోజనాలు చేసేవాళ్ళము, లేదా ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడము. సో ఈ పొజిషన్ స్క్వాటింగ్ పొజిషన్లోకి రోజు దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకోవడం, ఇవన్నీ సాష్టాంగ నమస్కారం చేయడము, ఇవన్నీ మొత్తం మోకాలు హిప్ జాయింట్స్ అన్నీ కంప్లీట్గా యూసేజ్లోకి వచ్చేవి. ఇప్పుడు అసలు అలాంటివి ఏం లేవు కదండి. సో పిల్లలే ఎంతమంది నేల మీద కూర్చుంటున్నారు, ఇంతమంది చదువుకోవాలంటే కూడా నేల మీద కూర్చునే చిన్న బల్ల ఒకటి వేసుకొని ఆ భోజనం కూడా అందరం కూర్చుని తినేవాళ్ళం. చదువుకునేటప్పుడు పిల్లలు కూడా అందరు కింద కూర్చొని డెస్క్ల మీద పెట్టుకొని రాసుకుని. ఇప్పుడు ఎంతమంది అసలు నేల మీద కూర్చోగలుగుతున్నారు చెప్పండి? ఇంట్లో పూజలు కానీ ఫంక్షన్స్ ఉన్నా కూడా స్టూల్ వేసుకొని కూర్చుంటున్నారు. పూజల్లో కూర్చునే వాళ్ళు కూడా పీట మీద కూడా కూర్చోలేని పరిస్థితి. సో ఎప్పుడైతే మన జాయింట్ ఫుల్ రేంజ్ లోకి మూమెంట్ లోకి అసలు వాడటమే మనం మర్చిపోయామో ఆటోమేటిక్గా అది కూడా అరిగిపోతుంది.
సో ఇప్పుడు మీరు చాలా కేసెస్ చూసుంటారు, అసలు కింద కూర్చోరు. సో చాలా ఇక్కడ ఒక కాంప్లికేషన్ ఏంటంటే చాలా మంది వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేస్తారు, అవును. ఇండియన్ది యూజ్ చేయరు. అది ఎంతవరకు హెల్త్ కి మంచిది చాలా మందికి తెలియదు, బట్ ఇండియన్ది చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అవును. సో ఎంతవరకు అది మంచిది అంటారు, ఎందుకు యూజ్ చేస్తే బాగుంటుంది అంటారు? సో ఇండియన్ టాయిలెట్ అనేది స్పెసిఫిక్గా మనకి ఏజెస్ నుంచి అంటే అది టాయిలెట్ అంటే మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అయ్యే బయటకు వచ్చి దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ యాక్చువల్గా మలాసన్ ఇస్ ఎగ్జాక్ట్ పొజిషన్. పొజిషన్. సో మనం కూర్చునేటప్పుడు కూడా అంటే మన జాయింట్స్ అనేవి ఫుల్గా యూజ్ అవుతాయి. అవును. సో మనము స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోం, కానీ నార్త్ ఇండియా సైడ్లో అయితే భోజనానికి కూర్చునేటప్పుడు కూడా అదే పొజిషన్లో కూర్చొని భోజనాలు కూడా చేస్తారు. ఓకే. సో మనం బాస్పట్లు మన వేసుకొని tradition కూర్చుంటాం, మన వెళ్ళింది, ట్రెడిషన్లో మనం బాస్పట్లు వేసుకొని కూర్చుంటాం. సో మనం ఆ పొజిషన్ మనకి జాయింట్ అనేది కంప్లీట్గా బెండ్ అనేది అవుతుంది. సో కంప్లీట్గా జాయింట్ బెండ్ అయ్యి యూస్ చేస్తూ ఉంటే అది దాని ఫంక్షన్ అది చేసుకుంటూ అవును. వెళ్తుంది, సో ఏ ఏజ్ లోనే ఇంకా అది కంటిన్యూ అవుతుంది. అవుతూనే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఆపేస్తామో దానికి పని లేకుండా పోతుంది. సో దాని నేచర్ ప్రకారము ఆ జాయింట్ ఎంత మూమెంట్ లో అయితే వెళ్ళాలో అది జరగట్లేదు. సో కాబట్టి అది మజిల్స్, దాని చుట్టూరు ఉన్న మజిల్స్ కూడా యాక్టివ్ గా లేకపోవడం వల్ల ఈ బోన్స్ అరిగిపోవడము, జాయింట్స్ దగ్గరకు వచ్చేయడము, ఇలాంటివన్నీ జరుగుతుంది. ఓకే. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా వచ్చాయి ఫిజియోథెరపీ. బోన్స్ ఎక్కడ పట్టేసినా కూడా, కీలు పట్టేసినా కైరో ప్రాక్టీస్ చేయించుకుంటారు. ఎక్కడెక్కడ బోన్స్ ఫట్ మన విరగొడతారు. అది ఎంత వరకు కరెక్ట్ అంటే అది ప్రాపర్ గా చేస్తారా? అంటే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, నిన్న పట్టేస్తుందేమో విరిచినప్పుడు అని చెప్పేసి. బట్ అది వన్స్ చేయించుకున్నాక బాడీ చాలా ఫ్రీ అయిపోతుందని చెప్పారు. సో కైరోప్రాక్టర్ టెక్నిక్స్ అనేవి అంటే మనకి ఇంకా ఇండియాలో అంత పాపులర్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చాలా మంది చేస్తున్నారు, కానీ సో ప్రాపర్ ఎడ్యుకేషన్ అంటే మనకి వెస్టర్న్ కంట్రీస్లో ఈ ప్రాక్టీస్ చాలా ఎక్కువ చూస్తుంటాం. అంటే స్పైన్కి రిలేటెడ్ ఏదన్నా ఇష్యూస్ ఉంటే కైరోప్రాక్టర్ థెరపీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మిగిలిన జాయింట్స్కి కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. బట్ మెయిన్లీ కైరోప్రాక్టర్ ఈజ్ ఫర్ స్పైన్. సో నెక్ ఏరియాలో కానీ బ్యాక్ ఏరియాలో కానీ జాయింట్స్ ఏమన్నా పట్టేసినా, ఏమన్నా నర్వ్ కంప్రెషన్స్ ఉన్నా, మీరు అన్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల నెక్ స్టిఫ్నెస్ ఉన్నా, ఇలాంటివన్నీ ఆ టెక్నిక్ తోటి చాలా బాగా క్లియర్ అవుతాయి. సో ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఎంత స్ట్రెస్ తీసుకున్నాడో కొంతమందికి స్ట్రెస్ ఇక్కడ పడుతుంది నెక్ మీద. సో ఎందుకని అట్లా అంటే ఇప్పుడు దాన్ని రిలీఫ్ చేసుకోవడానికి ఎటువంటి టిప్స్ యూజ్ చేస్తే బాగుంటుంది? మీరు నెక్ సంగతి ఎత్తారు కాబట్టి నేను ఇంకొక చిన్న విషయం యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. జనరల్గా నెక్ పెయిన్ అనేది ఒకటి మీరు అన్నట్టు ఫిజికల్ స్ట్రెయిన్, రెండోది సైకలాజికల్ స్ట్రెస్. ఓకే. సో సైకలాజికల్ స్ట్రెస్ వల్ల కూడా ఈ బాడీలీ ప్రాబ్లమ్స్ అనేవి మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చెప్తూ ఉంటారు, టార్గెట్ దగ్గరకు వచ్చేస్తుంది అంటే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల అది ఎక్కువ అయిపోతుంది. స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి ముందు కానీ అలా ఏదైనా ఎక్సెసివ్ ఫ్యామిలీలో ఏదైనా కొంచెం ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా, సో అలా ఏది ఉన్నా కూడా ఫస్ట్ ఇంపాక్ట్ వాళ్ళకి నెక్ మీద పడు. అంటే ఫిజికల్గా ఉండే ప్రాబ్లం కంటే కూడా సైకలాజికల్ స్ట్రెస్ అనేది ఆ పర్టికులర్ ఏరియాలో పడుతుంది. సో అంటే అందరికీ ఒకేలాగా ఉండదండి, కొంతమందికి కొన్ని రకాలుగా అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. సో కొంతమందికి ఎక్సెసివ్గా వర్క్ నేచర్ని బట్టి కాదు, బాడీ నేచర్ని బట్టి. సో కొంతమంది నెక్ ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి షోల్డర్ పట్టేస్తూ ఉంటుంది, కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, ఎక్సెసివ్గా గ్యాస్ ఫామ్ అయిపోవడము, ఇలాంటి ఇబ్బందులతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ ప్రాబ్లంకి మందులు వేసుకుంటూ ఉంటారు, కానీ దానికి రూట్ కాజ్ అయిన స్ట్రెస్ గురించి మర్చిపోతారు. సో అంటే కంపారిటివ్లీ ఇప్పుడు మనం సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని పిలుస్తాం వీటిని. సో ఇందులో బాగా ఎక్కువగా మనం చూసేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటి, నెక్ పెయిన్ ఒకటి. సో నెక్ పెయిన్ చాలా ఎక్కువగా సైకలాజికల్ ప్రాబ్లం వల్ల చూస్తూ ఉంటాం. సో వీళ్ళలో ఏంటంటే ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. బట్ ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గించుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. స్ట్రెస్ ని రెడ్యూస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా. సో బేసిక్ గా చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వస్తారు కదా, మీరు ఏం ప్రిస్క్రైబ్ చేస్తారు మందుల్ని పక్కన పెడితే? మేము అసలు మెడిసిన్స్ అనేవి ఇవ్వమండి. సో వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్ని బట్టి, అంటే వాళ్ళు ఎంత పెయిన్లో వచ్చారు, ఫస్ట్ పెయిన్ రేటింగ్ చెప్పమని చెప్తాము. సో ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 ఎంత ఎక్కువ నొప్పి ఉంది అని. సో దాన్ని బట్టి ప్లస్ అది ఎలాగా మేనిఫెస్ట్ అవుతుంది, ఎప్పుడు ఎక్కువ వస్తుంది, ఇలాంటి మాకు క్వశ్చనేర్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం డిటర్మైన్ చేసుకుంటాం. సో వీళ్ళకి ఎందుకు
వస్తుంది పెయిన్ అనేసి. దాన్ని మనము రూట్ కాజ్ నుంచి దాన్ని ఎలా తగ్గించాలి అనేది ఫస్ట్ మా మెయిన్ మోటో ఉంటుంది. సో మేము మెడికేషన్ అనేది అస్సలు యూజ్ చేయము. సో మాకు ఎలక్ట్రోథెరపీ, ఎక్సర్సైజ్ థెరపీ 2 రకాలుగా మేము ట్రీట్ చేస్తాం. ఎలక్ట్రోథెరపీ అంటే మెషిన్స్ ఉంటాయి. సో మెషిన్స్ ద్వారా ఫస్ట్ పెయిన్ రిడక్షన్. సో ఫస్ట్ అంత ఒక వచ్చిన నొప్పిలో కనీసం ఒక 50-60% పెయిన్ ఎప్పుడైతే తగ్గుతుందో మళ్ళీ ఫ్యూచర్లో పెయిన్ రిపీట్ అవ్వకుండా మనం ఎక్సర్సైజెస్ అనేవి వాళ్ళకి నేర్పిస్తాం. ఇప్పుడు ఏదైతే ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారో అది ఎంతవరకు అంటే లైక్ ప్రమాదం అని చెప్పేసి చాలా మంది ఎక్విప్మెంట్స్ యూజ్ చేయరు. కొన్నిటికి ఎక్విప్మెంట్స్ పెయిన్ ఎక్కువ ఉంటే కనుక దాన్ని రిడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. అది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి? సో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది సేఫెస్ట్ ట్రీట్మెంట్ అండి. మేము యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ కూడా చాలా సేఫ్ దీంట్లోనే ఉంటాయి. సో దీనివల్ల పెద్దగా ఇబ్బంది వచ్చేవేమి ఉండేవి. ట్రీట్మెంట్ చేయించుకోవడం వరకు ఓకే, బట్ ఇప్పుడు ఆన్లైన్లో ఎవరికి వాళ్ళు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకపోయినా ఎవరికి వాళ్ళు చూసుకుని కొనేసుకుంటున్నారు, ఇంట్లోనే హోమ్లో చేసేసుకుంటున్నారు అనమాట రెమెడీస్. లైక్ బ్యాక్ పెయిన్కి కావచ్చు, కాళ్ళ నొప్పులకి కావచ్చు, ఇప్పుడు చాలా వచ్చేసాయి మసాజర్స్, చాలా వచ్చేసాయి తలనొప్పికి కావచ్చు. సో అవి ఎంతవరకు సేఫ్ అని మీరు అంటారు? అవి సేఫ్ అని నేనైతే చెప్పనండి. ఎందుకంటే వాటి వల్ల అంటే డాక్టర్స్ అంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చారనుకోండి, వాళ్ళు అంటే వాళ్ళ కండిషన్ని మేము అసెస్ చేస్తాం. అసెస్ చేసి ఆ పర్టికులర్ కండిషన్కి ఎంత టైము ఫస్ట్ మనం యూజ్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, అలా కాకుండా కొన్ని తెలుస్తుంది. అండ్ కొన్ని మెషిన్స్ యూసేజ్కి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ కండిషన్స్ ఉంటాయి. సో అంటే కొన్ని ఫిజికల్ కండిషన్స్, అది కాంట్రా ఇండికేషన్స్ అంటాం వాటిని. సో అవన్నీ మాకు తెలుస్తాయి కాబట్టి మేము సేఫ్గా యూజ్ చేస్తాం. సో ఎవరికి వాళ్ళు యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఒకటే పేషెంట్ ఒకటే ఇద్దరు పేషెంట్స్ సేమ్ కండిషన్తో మా దగ్గరకు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా జరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎప్పుడు ఆపేయాలి, ఒక్కొక్కసారి అంటే టైమింగ్స్ అనేది మేము డిటర్మైన్ చేస్తాం. సో చాలామంది అది డిటర్మైన్ చేయలేరు. అలా యూజ్ చేసి హీట్ వాళ్ళు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో తెలియక బొబ్బలెక్కిపోయి మా దగ్గరకు వచ్చే వాళ్ళని చూస్తాము. ఆ మసాజర్స్ ఎక్సెసివ్గా యూజ్ చేయడం వల్ల సెన్సేషన్స్ తగ్గిపోయి ఇబ్బంది పడే వాళ్ళని చూస్తుంటాం. సో అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు. చాలా మంది అవి పెద్దవాళ్ళకి యూజ్ చేస్తారు, చిన్న పిల్లలకు కూడా యూజ్ చేస్తారు అవి ప్రిస్క్రిప్షన్ లేకుండా. అటువంటి వారికి ఏం చెప్తారు? సో నేను మీకు ఏదన్నా ఫిజికల్గా కనుక ప్రాబ్లం ఉంటే ఫస్ట్ అది ఎందువల్ల వచ్చింది అనేది డిటర్మైన్ చేసుకోండి. డెఫినెట్లీ మీ డాక్టర్ని కలిసి అది ఎందువల్ల వచ్చిందో డిటర్మైన్ చేసుకొని సో డాక్టర్ అడ్వైస్ ప్రకారమే ట్రీట్మెంట్ తీసుకుంటేనే మంచిది. సో అలాంటివి ఎంతవరకు సేఫ్ అనేది ఒకవేళ నిజంగా ఒకళ్ళకి ఉపయోగపడి ఉండొచ్చు, బట్ అవి మనకి సూట్ అవుతాయా లేదా అనేది మనకు తెలియదు. సో బేసిక్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ లో చూస్తున్నారు, ట్రీట్మెంట్ కి ఇది యూజ్ చేయండి, ఇది బాగుంటుందని కింద రేటింగ్స్ చూస్తున్నారు, డైరెక్ట్ కొనేసి యూజ్ చేసేస్తున్నారు. అవునండి. ప్రిస్క్రిప్షన్ ఎవరు తీసుకోవట్లేదు, డాక్టర్ ని కన్సల్ట్ చేయట్లేదు. దాని తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. అది మాత్రమే కాదు, ఇప్పుడు ట్రీట్మెంట్ టెక్నిక్స్ ఇందాక మనం కైరోప్రాక్టర్ వీడియోస్ అవన్నీ చూసి అవి ఇంట్లో ఏముంది ఇంతే కదా మేమే చేసుకోలేమా అని అలా చేసుకొని అది ప్రాబ్లమ్స్ ఎక్కువై మా దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా చూస్తాం. సో దయచేసి అవి ఓన్లీ ఎడ్యుకేషన్ వీడియోస్ మాత్రమే అని తెలుసుకోండి. మీకు అవి ఎన్నో ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్తో మీకు ఆ టెక్నిక్ అనేది వస్తుంది. మీకు చూడడానికి సింపుల్గా కనిపిస్తుంది కదా అనేసి అది మీ అంతలు మీరు చేసుకోవాలని మాత్రం ట్రై చేయొద్దు. చాలా మంది మసాజ్ కూడా చేయించుకుంటారు, బాడీకి మంచిది, బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలని చెప్పేసి. సో రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటారు. సో ఏది కూడా అతి వద్దని మీరు చెప్పారు కదా, అది ఎంతవరకు మంచిది అసలు? సో ఇప్పుడు మసాజ్ అనేది ఇప్పుడు చేసే వాళ్ళని బట్టి ఉంటుందండి. సో ప్రాపర్లీ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ మసాజ్ థెరపిస్ట్లకి వాళ్ళకి ఎనాటమికల్గా ఏ మజిల్కి ఏ ఏరియాస్లో ప్రెషర్ ఇవ్వాలి, ఏ మజిల్ని ఎంతవరకు ఇది చేయాలి, సో వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళు చేస్తారు. సో అలా ట్రైన్డ్ ప్రొఫెషనల్ మసాజ్ థెరపిస్ట్ చేయించుకోవడం వరకు ఓకే, కానీ బట్ ఎవరితో పడితే వాళ్ళతో చేయించుకోవడం అనేది అడ్వైజబుల్ కాదు. అలా మనం డిటర్మైన్ చేయలేమండి. డిపెండ్స్ ఆన్ అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి సహజంగానే మజిల్ కొంచెం స్టిఫ్నెస్ రావడం కానీ అలాంటి ఉంటే కనుక వెళ్ళొచ్చు. కానీ బట్ బేసికల్ అలా చేసే వాళ్ళందరూ ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళే ఉంటారు. ఒబెసిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి పిలిపించి లైక్ తెలిసిందే కదా మసాజ్ సెంటర్కి వెళ్ళి సో అలా చేయించుకుంటారు. అందుకని అడుగుతాను. అవి అయితే నేనైతే అడ్వైస్ చేయనండి. ఇన్ కేస్ మీకు డాక్టర్ కనుక ప్రిస్క్రైబ్ చేసి ఉంటే, లేదంటే మీకు ఏదైనా మెడికల్ కండిషన్ వల్ల మీకు మజిల్ స్టిఫ్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే మీరు ఒక ట్రైన్డ్ సర్టిఫైడ్
ప్రొఫెషనల్ దగ్గర చేయించుకోండి కానీ మీరు ఊరికే జనరల్గా బాడీ రిలాక్సేషన్ కోసమో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఎవరితో పడితే వాళ్ళతో చేయించుకోవద్దు. ఓకే. సో జాయింట్స్ ఇవన్నీ పక్కన పెడితే ప్రతి మనిషిలో స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పైన్ తోనే చాలా మంది డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్పైన్ పెయిన్ తో చాలా మంది సఫర్ అవుతుంటారు. అసలు స్పైన్ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? అసలు స్పైన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? స్పైన్ హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం కూర్చునేటప్పుడు, నించునేటప్పుడు, పడుకునేటప్పుడు మన బాడీ పోస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ పోస్చర్లో కూర్చోవడం వల్ల మనం స్పైన్ని చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో సింపుల్ అండి, మొబైల్స్ చూడడము, సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ఎలా పడితే అలా కూర్చోవడము, పడుకొని వర్క్ చేసుకోవడము. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా ఎక్కువైపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే హ్యాపీగా సోఫాలోనో బెడ్ మీదో, సో ఎలా పడితే అలా పోస్చర్. స్పైన్ ప్రాబ్లమ్స్ రావడానికి 90% రీజన్ ఇస్ బ్యాడ్ పోస్చర్. సో ఎప్పుడైతే మనం పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తామో స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. లేదంటే ఇంకా వేరే వేరే కండిషన్స్ వల్ల, ఏదైనా యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, లేదంటే సడన్గా ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు, ఇలాంటి ఏమన్నా అవి సెకండరీ. బట్ మెయిన్ రీజన్ చాలా మందికి అంటే ఎక్కువ శాతము డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ పోస్చర్ వల్లే వస్తున్నాయి. ఓన్లీ పోస్చర్ వల్లే. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా అంటే లైక్ ఒకే పొజిషన్ లో కూర్చున్నా కూడా స్పైన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అవునండి, డెఫినెట్లీ. అండ్ డ్రైవింగ్ చేసే పొజిషన్ కావచ్చు, డ్రైవింగ్ చేసేటప్పుడు మనం క్యారీ చేసే వెయిట్ కావచ్చు. చాలా మంది లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అనగానే మనం దాంట్లో అన్ని మొత్తం ప్రపంచం అంతా హ్యాండ్ బ్యాగ్లోనే అందులోనే వేసేస్తుంది. సో అది షోల్డర్ మీద క్యారీ చేయడం వల్ల కావచ్చు. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ స్పైన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అవన్నీ మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలాంటి హెవీ స్ట్రెస్ తీసుకోవడం వల్ల స్పైన్ వల్ల ఇట్లా బెండ్ అయిపోతుంది, చాలా మందికి బంచ్లా వస్తుంది. ఇక్కడ స్పైన్ బెండ్ అయిపోవడం అంటే యాక్చువల్లీ స్పైన్ అనేది కర్వ్ లో ఉంటుంది. సో నెక్ దగ్గర ఒక కర్వ్ ఉంటుంది, తర్వాత థొరాసిక్ ఏరియా అంటే డోర్సల్ ఏరియా ఒక కర్వ్ ఉంటుంది, లంబార్ ఏరియా మళ్ళీ ఒక కర్వ్ ఉంటుంది. సో వంగిపోవడం అంటే ఆ కర్వ్స్ స్ట్రైటన్ అయిపోతున్నాయి. ఎక్స్రేలు చూస్తే ఇలా కర్వ్ ఉండాల్సిన చోట ఇలా స్ట్రైట్ గా కనిపిస్తున్నాయి. ఆ స్టిఫ్నెస్ సేమ్ రీజన్ పోస్చర్ వల్ల. స్ట్రెస్ తీసుకుంటే అంత అక్కడ స్కిన్ అంతా స్టిఫ్ అయిపోతుంది. మజిల్ స్టిఫ్ అంతా నార్మల్ చేయాలంటే ఫస్ట్ పోస్చర్ కరెక్షన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనకి పెయిన్ ఎందుకు వస్తుందో డిటర్మైన్ చేసుకొని అది కరెక్ట్ చేసుకొని పోస్చర్ కరెక్ట్ చేసుకొని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే. సో మీరు ఏదైతే చెప్పారో ఆ పెయిన్ కోసం యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తారు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ కాదండి, యాంటీబయాటిక్స్ కాదు, పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్స్. కొంతమంది అయితే ఇంజెక్షన్స్ తీసుకుంటారు పెయిన్ తగ్గడానికి, సివియర్ పెయిన్. టాబ్లెట్స్ రెగ్యులర్ గా వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, బట్ వేసుకునే వాళ్ళు ఏంటంటే ఇంజెక్షన్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఏం చెప్తారు అటువంటి వారికి? సో మీరు సివియర్ పెయిన్స్ తో బాధపడుతున్నారు అంటే ఇయర్స్ టుగెదర్ సఫర్ అవుతూనే ఉంటారు కానీ ప్రాపర్ అడ్వైస్ తీసుకోరు. సో సొంతంగా పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఈ రోజుకి తగ్గిపోయింది, ఇవాళ మాకేదో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, లేకపోతే ఏదో ఈవెంట్ ఉంది, స్ప్రేస్, అవి అన్ని టెంపరీ రిలీఫ్స్ అండి. మీకు ఎక్కడైనా ఒక ఏరియాలో పెయిన్ విపరీతంగా బాధిస్తోంది అంటే దానికి ప్రధాన కారణము ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న మజిల్ వీక్గా ఉండటం. సో మీ బాడీ మీకు చెప్తోంది, నన్ను ఇంత ఎక్కువగా వాడేస్తున్నావు, కొంచెం ఆగు అని. సో పెయిన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొటెక్టివ్ మెకానిజం. సో అది మనల్ని ఆగండి అని చెప్తోంది. సో మనకి పెయిన్ రాకుండా ఉండాలి అంటే మనము ఆ పర్టికులర్ ఆ పని చేసే మజిల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో దాన్ని ప్రాపర్గా స్ట్రెంగ్తన్ చేయకుండా ఒకటే కండిషన్లో దాన్ని స్ట్రెయిన్ చేస్తూ ఉంటే ఆటోమేటికలీ స్టాప్ అని అది అరవటమే మనకి నొప్పి రూపంలో బయటకు వస్తుంది. సో చాలా మంది స్లీప్ లో ఉంటారు, ప్రాపర్ స్లీప్ లో ఉండి నిద్ర లేచా చాలా మందికి కండలు పట్టేస్తూ ఉంటాయి, లాగేస్తూ ఉంటాయి నరాలు, అండ్ ప్రాపర్ గా కాలు కింద పెట్టడానికి కూడా టేక్స్ టైం అన్నమాట. ఎందుకని అట్లా? బాడీలో కైండ్ ఆఫ్ వీక్నెస్ అనుకోవచ్చా? అది ప్రాపర్ గా అంటే మన యూజువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లము మనము ప్రాపర్ గా హైడ్రేషన్ లేకపోతే వస్తుంది. సో అంటే ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రాపర్ గా వాటర్ తీసుకోకపోవడము, సో మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ అన్ని బయటకు వెళ్ళిపోవడము, ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉండడము. సో అలాంటి స్ట్రెన్యూస్ యాక్టివిటీ చేసేటప్పుడు చాలా వాటర్ ప్రాపర్గా తీసుకోకపోవడము, లేకపోతే సాల్ట్స్ అంటే సోడియం కానీ పొటాషియం కానీ ఇలాంటి సాల్ట్స్ స్వెట్లో కానీ యూరిన్లో కానీ బయటకు వెళ్ళిపోతూ ఉండటము, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఈ మీరు చెప్పిన ఈ క్రాంప్స్ నిద్రలోనే క్రాంప్స్ పట్టేసి
మెలకు వచ్చేయడము ఇలాంటివి జరుగుతుంటాయి. సో మనము ఫస్ట్ మనకి లెగ్లో కానీ ఎక్కడైనా క్రాంప్స్ వచ్చాయంటే మనం ప్రాపర్గా వాటర్ తాగుతున్నామా లేదా చూసుకోవాలి. ఇప్పుడు చలికాలం చాలా మంది వాటర్ ఇంటాక్ తగ్గిపోతుంది. తర్వాత చాలా మంది అంటే వర్కింగ్ ఎస్పెషలీ లేడీస్ ట్రావెలింగ్లో ఉన్నా లేకపోతే ఎక్కడైనా వర్క్లో ఉన్నా అక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా వాష్రూమ్స్ సరిగా లేకపోతే మేము ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందో అని అది అవ్వచ్చు, లేదా వాష్రూమ్స్ అవైలబిలిటీ కూడా లేకపోవచ్చు. సో దానికోసము భయపడి వాటర్ ఇంటేక్ తగ్గించేస్తారు. సో అలా ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ తగ్గిపోతుందో సో మన ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలా క్రాంప్స్ అనేవి యూజువల్లీ అలా వస్తాయి. సో నెక్స్ట్ ఒబెసిటీ వాళ్ళని తీసుకుందాం. ఒబెసిటీ వాళ్ళు ఎక్కువ నడవరు, ఈవెన్ నడిచినా కూడా ఎక్కువ కాళ్ళు స్వెల్లింగ్ వచ్చేయడం, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయామని ఫీల్ అవుతారు. సో అటువంటి వారికి ఏం చెప్తారు? సో ఒబెసిటీ అనేది ఇప్పుడు మనం చాలా జనరల్గా టర్మ్ వాడుతున్నామండి. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. సో అంటే థైరాయిడ్ కానీ ఇలాంటి అంటే మెటబాలిజం ఎప్పుడైతే ప్రాపర్గా ఉండదో సో వాళ్ళు కొంచెం ఓవర్ వెయిట్ తోటి బాధపడుతూ ఉంటారు. అంటే మనం తీసుకున్న ఆహారము ఎనర్జీ రూపంలో సరిగ్గా మన మజిల్స్కి అందనప్పుడు అది ఫ్యాట్ రూపంలో డిపాజిట్ అయినప్పుడు ఈ ఒబెసిటీ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. సో అలా మనం వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాము అన్నప్పుడు గమనించుకొని, అంటే ఎప్పుడైతే మనము ఇనీషియల్ స్టేజెస్లోనే అంటే మనకి ఎప్పుడైతే మనం వేసుకునే డ్రెస్ కొంచెం టైట్ అవుతుందో సో అలా ఏమైనా అనిపించంగానే దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి. సో అలా కొంచెం జాగ్రత్త తీసుకొని. క్వశ్చన్ మార్క్ ఏంటంటే చాలా మంది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వాకింగ్ చేస్తే తగ్గిపోతామని కొంతమంది అనుకుంటారు, బట్ వాకింగ్ చేసినా కూడా ఎటువంటి రిజల్ట్ లేదని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. అది ఎంత వరకు ఇంపాక్ట్ ఉంటుంది అసలు వాకింగ్ చేయడం వల్ల? సో వెయిట్ తో సంబంధం లేకుండా వాకింగ్ అందరికీ ఇంపార్టెంట్ అండి. అంటే ఓన్లీ వెయిట్ తగ్గడం కోసమే వాకింగ్ అనేది చాలా మంది సో వెయిట్ తగ్గడం కోసమే వాకింగ్ కాదండి. సో ప్రతి ఒక్కరికి వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన బాడీకి మన హార్ట్ హెల్తీగా ఉండడానికి, మన బాడీలో ఉన్న టిష్యూస్కి ఆక్సిజన్ ప్రాపర్గా అందడానికి, తర్వాత మన డెవలప్మెంట్ ప్రాపర్గా ఉండడానికి అన్నిటికీ వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాకింగ్కి వెయిట్కి అసలు సంబంధం లేదు. సో చాలామంది నడుస్తూ ఉంటే అడుగుతారు, ఏంటి మీరు ఇంత సన్నగా ఉన్నారు కదా ఎందుకు నడుస్తున్నారు అనేసి. సో దాంతో అసలు సంబంధం లేదండి. వాకింగ్ చేయడం వల్ల తగ్గారని వాళ్ళే ఒకటి క్రియేట్ చేసుకుంటారు అనమాట. అవును, వాకింగ్ చేయడం వల్లే తగ్గానని చెప్పి వీళ్ళు నార్మల్గా చెప్తే అదే సీరియస్ అనుకుంటారు. బట్ వాకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరు చేయాలి. వెయిట్ పెరగడం అనేది చాలా ఫ్యాక్టర్స్ అక్కడ కలిసి ఉంటాయండి. సో ఓన్లీ ఎక్కువ తినేస్తేనే వెయిట్ పెరిగిపోతారు అనేది రీజన్ కాదు. సో మనకి వెయిట్ ఎందుకు వచ్చింది, కొంతమంది జెనెటికల్గానే ఓవర్ వెయిట్తో ఉంటారు. సో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మెటబాలిక్ డిజార్డర్స్ కానీ లేకపోతే థైరాయిడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం తర్వాత మెడికేషన్స్, ఇప్పుడు అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం ఆస్తమా పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు కంపల్సరీ స్టీరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. సో ఆ స్టీరాయిడ్ ఎప్పుడైతే వాడతారో వాళ్ళు ఆటోమేటిక్గా వెయిట్ పుట్ ఆన్ చేసేస్తారు. సో అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతే తప్పితే వాకింగ్ చేసేస్తే వెయిట్ తగ్గిపోతాము అనేది అపోహ మాత్రమే. కానీ వాకింగ్ మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెయిట్ మనం కంపల్సరీ 40 minutes వాక్ అయితే కంపల్సరీ చేయాలి. ఒకవేళ 40 minutes అట్టే స్ట్రెచ్ చేయలేకపోతే దాన్ని డివైడ్ చేసుకొని చేయొచ్చు. మార్నింగ్ ఒక 20 minutes, ఈవినింగ్ ఒక 20 minutes అట్లా. బట్ కంపల్సరీ వాకింగ్ అనేది అయితే ఉండాల్సింది. ఈ రోజు కూడా కుడియడం అంటే తెలుగులో చెప్తే ఎవరికి అర్థం కాదు. అట్లా ఏ సైడ్ పడుకోవాలి చెప్పండి. ఏ సైడ్ పడుకోవాలి అనేది అది దానికి స్పెసిఫిక్ రూల్ అంటూ ఏం లేదండి. మనకి ఎట్ సైడ్ కంఫర్టబుల్గా ఉంటే అటు పడుకోవచ్చు. బేసిక్ గా చెప్తారు కదా రైట్ సైడ్ పడుకోండి, లేదంటే కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే ఆ ప్రాబ్లమాటిక్ ఏరియా మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఆపోజిట్ సైడ్ తిరిగి పడుకుంటే మంచిది. అంతే తప్పితే బోర్లో పడుకుంటారు, అది కూడా హెల్త్ కి మంచిది కాదంటారా? ఒకవేళ వాళ్ళకి అది ఆ పొజిషన్ కంఫర్టబుల్ గా అనిపిస్తుందంటే దానికి మనం ఏం చేయలేమండి. సో బేసిక్ గా మన స్పైన్ ప్రాపర్ గా ఉండాలంటే మన పోస్చర్, పడుకునే పోస్చర్ ప్రాపర్ గా ఉండాలి. పడుకునే పోస్చర్ ప్రాపర్ గా ఉండాలి. ఆ పోస్చర్ కూడా అంటే మీరు మాట్లాడారు కాబట్టి మనం పడుకునే మ్యాట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మరీ సాఫ్ట్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం, అంటే మన స్పైన్ ని ప్రాపర్ గా బౌన్స్, సఫిషియెంట్ బౌన్స్ వచ్చి సపోర్ట్ చేసేటట్టు ఉంటే మనకి స్లీప్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది.
అలానే మన బాడీ పోస్చర్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? మన హెల్త్ లో బోన్స్ అనేవి, స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అవి హెల్తీగా పెట్టుకోవాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మనం ఇందాకే మాట్లాడుకున్నాం పోస్చర్ ఒకటి, మనం Okay. కూర్చునే పోస్చర్ కానీ నుంచునే పోస్చర్ అంటే కంటిన్యూస్గా ఒకటే పోస్చర్లో కూర్చోవాల్సి వస్తే మనం అలారం పెట్టుకొని ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి అలారం పెట్టుకొని జస్ట్ కొంచెం నెక్ ఎక్కువ యూజ్ చేసేటట్టే కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ అంటే కూర్చొని అంటే మరీ ఎక్కువ లేచి వెళ్ళిపోయి అలా చేసే పరిస్థితి లేనప్పుడు జస్ట్ చిన్నగా రిలాక్స్ అవ్వడము. అంటే ఎక్సెసివ్ స్ట్రెస్ మన మీద అంటే కంటిన్యూస్గా 12 అవర్స్ 14 అవర్స్ 16 అవర్స్ లేకపోతే నైట్ అవుట్లు కూడా కంటిన్యూస్గా, సో అలా పడకుండా ఎవ్రీ 2 అవర్స్కి మన ఫోన్లో అలారం పెట్టుకుంటే దాని మీద నుంచి ఫోకస్ బయటకు వస్తుంది. సో అలా కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. అలాగే ఒక 2 మినిట్స్ లేచి వాక్ చేయడము, లేదంటే కొంచెం ఒక 2 or 3 సిప్స్ వాటర్ తీసుకోవడము, అలా మెయింటైన్ చేసుకుని ఆ స్ట్రెస్ నుంచి కొంచెం బయటపడవచ్చు. సో ప్రాపర్గా ఫుడ్ తీసుకోవడము, అంటే షుగర్స్ కట్ డౌన్ చేయడము. ఇప్పుడు ఎక్సెసివ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఏది కనిపిస్తే తినేస్తారు, క్రేవింగ్స్ ఉంటాయి, లేదంటే కంటిన్యూస్గా తినేస్తారు. కంటిన్యూగా స్వీట్ క్రేవింగ్ ఉంటుంది, కొంతమందికి కంటిన్యూగా సాల్ట్ గానీ స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది. కొంతమంది చాలా మంది బజ్జీలు పునుగులు ఇట్లా ఎనీ కైండ్ ఆఫ్ జంక్ ఫుడ్ కానీ. సో మనము ఫుడ్ తీసుకునేటప్పుడు కొంచెం కాన్షియస్గా తీసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అదే చెప్తున్నా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఏదైనా పార్టీకి వెళ్ళారు, వెడ్డింగ్ అటెండ్ అయ్యారు, అక్కడ మీ ఫేవరెట్ ఐటమ్స్ అన్ని కనిపించేసాయి, సో అన్ని తినాలనిపిస్తుంది, తినేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత ఒక వారం రోజులు మిగిలిన ఫుడ్ అంతా కట్ డౌన్ చేసేయండి. సో ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ అప్పుడు బేసిక్ ఇప్పుడు అక్కడ వరకు ఓకే, బట్ దాని తర్వాత డైట్ చేయమంటే ఎవరు చేయరు. నేనైతే చేస్తాను. ఫుడీస్ అన్నప్పుడు సో దానికి తగ్గట్టు ఇప్పుడు మనము సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ లో చూస్తూ ఉంటాము. సో అట్లీస్ట్ మీరు ఎన్ని క్యాలరీస్ తిన్నారో క్యాలిక్యులేట్ చేసుకొని 1 hours వర్కౌట్ అన్నా చేయండి. చూడడానికి వినడానికి బాగుంటది కానీ తినడానికి మన వరకు వచ్చేసరికి మాత్రం ఎవరు తీసుకోరు. సో అలా అంటే ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ అప్పుడు సో స్వీట్ మనం తినేస్తాం. స్వీట్ తినేసినప్పుడు అది కాన్షియస్గా నెక్స్ట్ 2 or 3 డేస్కి అది కంట్రోల్ చేసుకోండి. లేదా రోజు మీరు 40 minutes వాక్ చెప్పుకున్నాం కదా, ఇంకొక 20 minutes ఎక్స్ట్రా నడవండి. ఎంతైనా తీసుకోండి, బట్ ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండ్ షుడ్. సో అది చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఇంత దూరం రావు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో మొత్తానికి డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఫుడ్ ఎంతైనా తినండి, సో తిన్నాక ఫిజికల్ యాక్టివిటీ అయితే మస్ట్ అండ్ షుడ్. సో మన బాడీలో బోన్స్ అనేవి, స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మనం స్పెషల్ కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోవడం అంటే వర్క్ ప్లేస్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. స్ట్రెస్ ఉన్నప్పుడు వాటికి ఒక 5-10 minutes రిలాక్సేషన్ ఇస్తే కనుక ప్రతి బాడీ పార్ట్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా స్ట్రెస్ లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.